ఓ నిర్మానుష ప్రదేశంలో జగదీష్ శ్రీరామ్ షర్ట్ కాలర్ పట్టుకొని, ఎంత ధైర్యం ఉంటే ఇదంతా చేస్తావురా? నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసావు కదరా? నా చెల్లిని పెళ్లి చేసుకునే దమ్ము నీకుందా అని అడుగుతాడు. శ్రీరామ్ కూడా కోపంతో జగదీష్ చేతుల నుంచి షర్ట్ కాలర్ విడిపించుకొని, ఇప్పటి వరకు ఆ దమ్ము లేదు కాబట్టే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆడమన్నట్టుగా ఆడాను. నీ బ్లాక్మెయిల్కు లొంగిపోయి నువ్వు చెప్పిన ప్రతి పని చేసుకుంటూ వచ్చాను. ఇక నీకు ఆ సీన్ లేదు. నీ చెల్లెలకు నేను తప్ప మరొక దిక్కు లేదు. ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉంది. ఇక నీ బ్లాక్మెయిల్కి లొంగిపోయే శ్రీరామ్ని కాదు, ఇంకా చెప్పాలంటే నిన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చే దమ్ము కూడా నాకు మాత్రమే ఉంది. దివ్య మేడం చంపించాలని చూసింది నువ్వే అని వంశీసారికి ఒక్క మాట చెప్తే చాలు, నీ బొక్కలు కూడా దొరకనివ్వకుండా చేస్తాడు. నీ బాగోతాన్ని అశోక్ సార్కి చెప్తే చాలు, నిన్ను సజీవ దహనం చేస్తాడు. అసలు నీ వెనక ఉండి ఈ కథ అంతా నడిపించేది ఎవరో చక్రవర్తి సార్కి చెప్తే చాలు, వాడిని నిన్ను కాల్చి చంపుతాడు. ఏం చెప్పమంటావా? నీ పాపాల చిట్టా విప్పమంటావా అని అడుగుతాడు ఆవేశంగా. శ్రీరామ్ ఆవేశం ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూడండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.